ఒక మ్యాథమెటిషియన్గా అంటే 22 ఇయర్స్ నుంచి కూడా మీరు స్టూడెంట్స్తో చాలా మమేకమై ఉన్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్ని చాలా దగ్గరగా చూసి వాళ్ళకి ఏం కోల్పోతున్నారు లైఫ్లో, వాళ్ళకి ఏం కావాలి, వీటితో పాటు ఎడ్యుకేషన్తో పాటు ఇవన్నీ కూడా చాలా క్లుప్తంగా మీరు దగ్గర నుంచి చూశారు. అలాంటి మీరు 6th క్లాస్ నుంచి ఇప్పుడు ఐఐటి జేఈ ఫౌండేషన్ అంటున్నారు. అప్పటి నుంచి ఆ ఏజ్ నుంచి వారికి అవసరమా ఆ ఫౌండేషన్? ఖచ్చితంగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఐఐటి ఫౌండేషన్ తీసుకోవడం అనేది అవసరమనే చెప్తాను నేను కూడా. కానీ అది ఒక సిస్టమేటిక్గా ఉండాలి, ఒక ఆర్డర్లో నేర్చుకోవాలి. కానీ ప్రజెంట్ స్కూల్స్లో ఏంటంటే కంప్లీట్గా కూడా అన్సైంటిఫిక్ మెథడాలజీతో ఈ సిలబస్ కరికులంని అస్తవ్యస్తం చేసి కరికులం డిజైన్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా నేనైతే ఐఐటి ఫౌండేషన్ వల్ల వీళ్ళకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండియాలో ప్రతి ఐఐటి ఆస్పిరెంట్ లేదా నీటి ఆస్పిరెంట్ కూడా 6th క్లాస్ నుంచే ప్రిపేర్ అవుతున్నాడు. బట్ అదొక సిస్టమేటిక్గా సైంటిఫిక్గా జరగాలి. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు, బిగ్ కెరియర్స్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి.